స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నరులను సృష్టించిన తర్వాత ఏదేను తోటలో వారిని ఉంచి ప్రతిరోజు సల్లబోట సాయంకాలాన తోటలోనికి వచ్చేవాడు. అక్కడున్న మొదటి దంపతులు ఆదాము, అవ్వ, వారితోటి కలిసి మాట్లాడుతూ పగలంతా ప్రయాణం ఎలా సాగింది, ఏ చెట్టు పండు తిన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, అన్ని విషయాలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. దేవుని చిత్తం ఏంటంటే ఆయన పిల్లలతోటి ప్రతిరోజు సహవాసం చెయ్యాలి. ఆయన కోరికది. ఆ బిడ్డలతో కలిసి కాసేపు మాట్లాడుకోవాలని కోరిక. అందుకే వాళ్ళని సృష్టించాలనుకున్నాడు. సృష్టించినటువంటి వారిద్దరిని ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి ఒక తోటను వేసి, ఏదేను తోట అని దానికి పేరు పెట్టి తోటలో వారిని ఉంచి ప్రతిరోజు సల్లపూట అక్కడికి వచ్చేవాడు. వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు. సృష్టించిన సృష్టికర్త బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి వారి భారమంతా భరిస్తూ వారి అవసరాలన్నీ తీరుస్తూ చెట్టు కాయలు కోసుకు తినమన్నాడు. కష్టపడక్కర్లేదు. ఏం చేయమన్నాడు? కష్టపడక్కర్లేదు. ఒక మాటతోటే చెట్లన్నీ నాటేశాను, పెరిగి పెద్ద అయి కాయలు వచ్చేస్తున్నాయి. చెయ్యి చాపి కాయ కోసుకొని కావలసిన దాన్ని తిను. ఇదంతా నీదే. భూమి మీద రాజువు, అధికారివి నీవే. జలశరాలను, ఆకాశ పక్షులను, భూమృగాలను నువ్వే ఏలుబడి చెయ్యాల. పెత్తనం నీదే, అధికారం అంతా నీదే అని బాధ్యత అప్పగించి తిరిగి పరలోకి వెళ్ళేవాడు. తిరిగి మరలా సాయంకాలానికి సల్లపూటకి అతని దగ్గరకు వచ్చేవాడు. దేనికి అంటే సహవాసానికి. హల్లెలూయా.
అతనితో కలిసి కొంతసేపు ముచ్చటించటానికి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృష్టించాడు. దేవుడు ఏ పోలికలో ఉన్నాడో నరులు కూడా అదే పోలిక, అదే స్వరూపం. ఆయన స్వరూపంలోనే నరులను చేశాడు. చేసిన దేవుడు అన్నిటినీ ఎలుబడి చేయమని అధికారం అప్పగిచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం తోటలోనికి వచ్చి కలుసుకుని సహవాసం చేస్తూ ఉండేవారు. కలిసి మాట్లాడుతూ ఉంటారు. సహవాసంలో సంతోషం కలుగుతుంది. సహవాసంలో సిక్కుముడులు ఓడిపోతాయి. సహవాసంలో సన్నిహిత బంధం ఏర్పడుతుంది. సహవాసంలో అరమరికలు తొలగిపోతాయి. ఈ సహవాసంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని? హల్లెలూయా. సహవాసంలో వారు కలుసుకున్నారు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితులు సెంటర్లో కలిశారు. ఇప్పటిదాకా మాట్లాడాం కదా, టీ తాగుదామా కాఫీ తాగుదామా అంటున్నాడు. ఈ పక్కన ఆయన అంటాడు, నాకు వద్దు అంటున్నాడు. సరే పాలు తాగుతావా అంట. సరే పాలు తాగుతాను. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు, కలిశారు. కాఫీ తాగుతావా? వద్దు అన్నాడు. పాలు తాగుతావా? తాగుతాను. సరే ఆయనకు పాలు ఇచ్చాడు. ఈయనకి ఇష్టమైంది టీ తాగాడు. ఇట్లా రోజు సహవాసానికి వస్తున్నప్పుడు యువతల వ్యక్తికి అర్థం అయిపోద్ది. ఏమని? కాఫీలు టీలు ఈ మనిషికి ఇష్టం ఉండదు, తాగడం. అతనికి అది నచ్చదు. మూడో రోజు వచ్చి మళ్ళీ కాఫీ తాగుతావా టీ తాగుతావా అమ్మా అంటాడా? అరుణమ్మ అంటాడా? ఏమంటాడు? ఏమండ కదా, అట్టాగొచ్చి అట్టాగ వెళ్ళిపోతాడు కదా. అది సంగతి. హల్లెలూయా. 2 రోజులు అడిగితే టీ తాగుతావు కాఫీ తాగుతావు అంటే వద్దు అన్నాడు. పాలు తాగుతావంటే తాగుతాను అన్నాడు. అంత మాత్రం గ్రహింపు, జ్ఞానం, వివేకం, తెలివితేటలు అర్థం చేసుకునే మైండ్ ఈ పక్క స్నేహితుడికి రాదంటావా? స్టడీ చేయటం జరుగుతుంది. పక్క వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని, బుద్ధిని, ఆశ, ఆలోచనలు, కోరికలు అర్థమైపోతాయి. పక్క వాళ్ళకి చెప్పండి. 10 మెతుకులు వత్తక్కర్లేదు, 2 మెతుకులతోటి 1 మెతుకుతోటే అన్నం ఎంతవరకు ఉడికింది, ఎంత ఉడకాలి అర్థమైపోద్ది అని చెప్పండి. మీరు కూడా ఏం చెప్పట్లో మాకు అంతా తెలుసు అంటారా? హల్లెలూయా. అన్ని మెతుకు వత్తక్కర్లేదు, 1 మెతుకు 2 మెతుకులు అట్లా ఒత్తి చూస్తే ఉడికిందా ఇంకా చాలా ఉడకాలా అర్థమైపోద్ది. హల్లెలూయా. ఆ మాత్రం గ్రహింపు, జ్ఞానం, వివేకం, అర్థం చేసుకునే మనసు లేకపోతే ఎట్టా? హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం, 3 సార్లు చెప్పాం, రోజు చెబుతున్నాం, వారం చెబుతున్నాం. గంట కోట కూడుకో అంటే కూడుకోవటం లేదంటే ఏం అర్థం చేసుకోవాలి? పక్కన అడగండి, ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళకి ఇష్టం లేదట్టుకుంది. కలిసి ప్రార్థన చేయటం ఇష్టం లేదట్టుకుంది. ఈ ఆలోచన ఎక్కడిది? సహవాసంలో సన్నిధిలో కూడుకోవటం ఇష్టం లేనిది ఎవరికి? విడగొట్టేది దయ్యం, కలిపేది దేవుడు. దేవుని ఇష్టం నెరవేరుతున్నావా? దయ్యం ఇష్టం నెరవేరుతున్నావా? పక్కన వాళ్ళు చెప్పండి. దేవుని పెట్టవా దయ్యం పెట్టవా? ఎవరి చిత్తం చేస్తున్నావు? దేవుని చిత్తం సహవాసం కలిగి ఉండాలని. ఆమేన్. దేవుని చిత్తం కలిసి ఉండాలని. కలిసి రావటం లేదంటే చెడగొట్టేవాళ్ళు చెదులు పురుగు నువ్వే. అదేంది? కలిసి రానివాడు చెదరగొట్టువాడు, సమకూర్చువాడు. దేవుని సహవాసంలో, ఆయన సన్నిధిలో, ఆయన మీద ప్రేమలో ఆయనతో సహవాసం చేసేవాడు దేవుని సన్నిధి దించుతాడు. ఆమేన్. 2 ముగ్గురు ఎక్కడ కూడుకుంటారో
అక్కడ నేను ఉంటాను. ఆయన వస్తాను నేను ఉంటానంటే నేను రానులే పో, కూడుకుంటే నువ్వు కూడుకోపో, అవసరం అయితే నాకేం రోగమా జబ్బా లేకపోతే ఏమైనా అవసరమా ఏదైనా బాధ ఏమొచ్చింది, నేనెందుకు వస్తా? అప్పుడు వచ్చావుగా, అప్పుడంటే ఏదో బాగలేక వచ్చాను, బాధ వచ్చాను. కానీ దేవుడా తండ్రి అని సహవాసానికి నువ్వు కూడా రారాదు, కొద్దిగా ప్రార్థన చేద్దు, నువ్వు కూడా వస్తావా? బాగలేదు, కొద్దిగా ప్రార్థన చేస్తావే, బాగలేదు అవసరమైంది, ఏమన్నా 10 రూపాయలు ఇస్తావేమో, రారాదు. అప్పుడంటే ఏదో అవసరం ఏర్పడింది కాబట్టి అందుకు. ఇప్పుడు నాకేం అవసరం ఉంది? దేవుడు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటే అక్కర్లేదా దేవుడు? హల్లెలూయా. సహవాసం కావాలి, ఆయన కోరుకుంటున్నాడు. ఇదిగో 2 3 ఎడన్నా కూడుకోండి, మీ మధ్యలోకి నేను వస్తానని ఆయన అంటే, నువ్వు రావద్దు, పోనవద్దు, ఎలవయ్యా, ఉన్న చోటే ఉండు, మా ఇంట్లో నేను పడుకుంటా, నా ఇష్టం, నీవేందంట చెప్పేది? ఒకరోజు చెప్పా, 2 సార్లు చెప్పాం, ఏం లేదు, వదిలేయి, మాటకు చెబుతావేంది? మా ఇంటికి రావద్దు, నువ్వు నీ ఇంటికాడ నువ్వు పరలోకంలో ఉండు. హల్లెలూయా. ఆయన కోరిక, నీ పరలోకపు తండ్రి ఆశ. హల్లెలూయా. నీ పరలోకపు తండ్రి కోరిక, నేను వస్తా, నీ దగ్గరకు వస్తా, కలిసి నీతో సహవాసం చేస్తా. ఆరంభం నుంచి ఆయన కోరిక అదే, మనతో కలిసి ఉండాలని మన తండ్రి కోరుకుంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దెయ్యం మాట విని ఇంట్లో కూర్చుని శృతి స్తోత్రం నిద్ర వస్తుంది, ఇంక పనుకుంటారు సాలి వాళ్ళకి. వద్దురా బాబు, ఒంటరిగా చేసిన ఇంటాలే కానీ అది కాదు, క్రమం కాదు. నా కోరిక 2 లేదా 3 కనీసం, అలా ఇంటాం రాలా, ఆయన రాలే, ఈయన రాలా, నేను ఎందుకు వస్తా, నేను రానులే, ఆయన నాకు పోను, కుదరదు. హల్లెలూయా. లేదు, దేవుని ఇష్టం. పక్క వారితో కలిసి నువ్వు ప్రార్థనలో కూర్చుంటే మీ మధ్యలోకి దిగి వచ్చి మీరు ఏం చెప్పుకుంటారో, ఏం అడుగుతారో, ఎలా స్తుతిస్తారో, మీరు ఎలా ప్రార్థిస్తారో విందామన్న ఆశ. హల్లెలూయా. మలాకి చూడండి, మలాకి గ్రంథం ఎన్ని వచ్చిన 16 10 16 వచ్చిన చూడండి, 3:16. మలాకి గ్రంథం 3 అధ్యాయం 16 వచ్చిన. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచూ ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. చాలు. హల్లెలూయా. భయభక్తులు కలిగిన మనమంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే దేవుడంట శివయొగ్గి ఆలకెత్తాడంట. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదని చెప్పుకుంటున్నారు, ఏ బాధ వచ్చిందని చెప్పుకుంటున్నారు. సహవాసం అంటే అదే. అందుకే అక్కడక్కడ నిద్రలేపి నిలబెట్టి పక్క వాళ్ళ దగ్గరికి పోయి పలకరించిరండి, వందనాలు చెప్పిరండి అని చెప్పేది. ఎందుకంటే అదే సహవాసం. ఏంటక్కాయి బాగున్నావా? బాగానే ఉన్నా కానీ బాధలు తప్పలేదు. ఏం బాధలో? హల్లెలూయా. బరిగొడ్లు బాధో, పిల్లల బాధ, వాళ్ళ ఆయన బాధ, పొలం బాధ, కోళ్ళు బాధ, కుక్కల బాధ, ఏదో ఉన్న బాధ ఏదో చెప్పుకుంటారు. కాబట్టి దేవుడంట శివయొగ్గి ఆలకెత్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, బాధ చెప్పినప్పుడు, పరిస్థితి చెప్పినప్పుడు దాన్ని రాసి పెడతాడు దేవుడు. ఒక గ్రంథంలో రాసి పెడతాడు, దాన్ని గ్రంథంలో రాసి ఉంచుతాడు. కాబట్టి సహవాసానికి చేరువ కావటం మంచిది.
ఆయన సన్నిధి అక్కడ దిగుతుంది. ఆయన చెవియొగ్గి ఆలకెత్తాడు. ఆయన గ్రంథంలో రాసి పెడతాడు. పక్కింటామకో ఎదిరింటామకో సంగతి చెప్పావనుకో, హల్లెలూయా, ఏం చెప్పావు? మా బర్రె నిన్న మొన్నటి దాకా 3 లీటర్లు ఇచ్చింది, ఇవాళ ఏంది 1.5 లీటర్ కూడా ఇవ్వలేదు, అంతా 1 లీటర్ ఉంటాయేమో, పాలు ఏందో తగ్గిని అని పక్కింటామా చెప్పుద్ది. పక్క వాళ్ళకి చెప్పండి, పక్కింటామా 1.5 లీటర్ 2 లీటర్ల పాలు తగ్గినాయి అంటే 1 లీటర్ ఏమైనా కలుపుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించి ఏమైనా నీకు సహాయం చేస్తుందా? అయ్యో పాపం తగ్గినా, ఆహా సరేలే అని అవతలింటికి పోయి చెప్పుద్ది. ఏమని? ఆమె పెందలాడు 10ంటికి నిద్రే లేస్తుంది, ఎప్పుడుకో నిద్ర లేస్తుంది. పొద్దున్నే లేచి తోటోళ్ళు పక్కన వాళ్ళం యాలకి మేత పెడతాం, తౌడేస్తాం, నీళ్లు పెడతాం, శుభ్రంగా కడుగుతాం, పాలు పిండుతాం, ఖచ్చితంగా పాలు ఇస్తాయి. మా గుడ్లు ఏం తగ్గట్లేదే. హల్లెలూయా. ఆమె బరిగొడ్లకు పాలు తగ్గినాయి అంటే ఎందుకు తగ్గు? ఆ బర్రె దాని అవతారం చూడు, పేడ కొట్టుకుని ఎంత చండాలంగా ఉందో. యాలకు లేచి బరిగొడ్లు శుభ్రం కడుక్కోవద్దు, టయానికి అంత మేతన్న వేయద్దు. దాని ముఖాన్ని ఎప్పుడన్నా గుప్పెడు పచ్చి మేత వేసిందా? ఎప్పుడు ఎండు మేత దాని ముఖాన్ని వేసుద్ది. పాలు తగ్గినాయి అంట. తగ్గక ఏం చేస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. ఏనాడన్నా అంత తౌడు వేసినట్టు నేను చూశాను కళ్ళతోటి. చూడలా తౌడు ఎందుకు వేసుద్ది? డబ్బులు అయిపోతాయి అంట. డబ్బులు అయిపోతే తౌడు కూడా వేయదు. ఎప్పుడు దాని ముఖాన్ని ఎండి చెత్త వేసేదాను, పాలు తగ్గినాయి అక్క అంటుంది. తగ్గక ఏం చేస్తాయి? హల్లెలూయా. ఈ పక్క ఆమెకు లేనిది మైండ్లోకి ఎక్కిచ్చేసింది. ఏమని? బర్రెని శుభ్రంగా కడగదో, పచ్చి మేత దాని ముఖాన వెయ్యదో, ఎండి చెత్త వేస్తుంది, శుభ్రంగా కడిగి కానీ కనీసం పేడగసు పొద్దున్న నిద్రలేక కానీ పేడగసు అన్న తీసుద్ది. ఆమె లేచాలకే 8, 9, 10 అయింది. ఊగులాడుతూ వాళ్ళ ఆయన ఏదో చేసుకుంటా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది మంచిదంట? అమ్మా, ప్రభువుని నమ్మని పక్కింటామకి సంగతి చెప్పుకునే కంటే ప్రార్థనలో కూడి సహవాసం, దేవుని యందు భయభక్తులు గల వారితో సహవాసంలో చేరి ఆ వ్యక్తికి విషయం సంగతి చెబితే పాలు తగ్గినాయి, 3 లీటర్లది 1 లీటర్కి వచ్చింది, ప్రార్థన చెయ్యి అని అంటే ఆ బుద్ధి ఇస్తాడు కదా దేవుడు, జ్ఞానం ఇస్తాడు కదా. అయ్యో బర్రెకి మేత పచ్చి మేత ఇటల్లా, ఈ దేవుని బిడ్డ అయితే ఏమేం చెప్పుద్ది? పాలు తగ్గినాయా? ఎందుకని? నిన్న మొన్న దాకా 3 లీటర్లు ఇచ్చింది, 1 లీటరే ఇస్తుంది, పాలు తగ్గినాయి. ఎందుకని? ఆ కాయ పిట్టన్న వేస్తున్నావా, అంత తౌడన్న వేస్తున్నావా? లేదు. అట్టయితే తౌడి కొంచెం పిట్టన్న తెచ్చిపెట్టు. పచ్చి మేత వేస్తావు, ఎండు మేత వేస్తావు? ఎప్పుడు ఎండు మేత ఏడకు వాసుకొచ్చేది. నేను బండి ఉంటే ఆయన వేసుకుని పోతాడు, నేను మోసుకురాలేను. నేను ఏడ మోసుకొచ్చేది? ఆయన ఎప్పుడో కుదిరినప్పుడు తెచ్చేస్తే పచ్చి మేత, లేకపోతే దానికైతే అంటే ఎండు మేత. అందుకేను హల్లెలూయా. ఆయనకి చెప్పు, కొద్దిగా ఎండు మేత కాకుండా పచ్చి మేత కూడా కొద్దిగా ఇయ్యమను, తౌడో పిట్టో కొద్దిగా అది కూడా వేస్తూ ఉంటే పాలు బాగానే ఉంటాయి. మేము ఆ పని చేస్తుంటాం, మా పాలు ఏమీ తగ్గట్లేదు, మాకు బాగానే అంట. ఏమేం చేస్తుందంటే ప్రార్థనలో ప్రభువుకు చెప్పుద్ది, చక్కని సలహా నీకు చెబుతుంది. దేవుని ఎరగనే భయభక్తులు లేని వ్యక్తి పక్క ఎదురింటి ఆమెకు ఎవరికో చెబితే ఏం చేస్తుంది? అవతల 4 ఇళ్ళకి వెళ్ళి సాటింపు చేస్తుంది. ఆమె ప్రార్థనకి వెళ్తుందే కానీ ఏమి లేదు, పెద్ద సోమరిపోతాం, తిని నిద్రపోద్ది. పని చేయకపోతే ఎట్టా? ఓపిక వచ్చుద్ది, మేతకు వస్తే కండకు బలం వస్తుంది, కత్తి గుప్పుడు మోసుకొచ్చైనా దాని ముఖాన్ని ఎత్తే మరిన్ని పాలు ఇస్తుంది, బాగుంటుంది. పని చేస్తే బాగుంటుంది, కానీ పని చేయని పోతే తిని నిద్రపోతుంటే ఏమవుతుందంటమ్మా? అమ్మ రాజమ్మ ఏమొచ్చుద్దంట? తిని నిద్రపోతున్నారు అనుకో, ఏ పనికి బారు, వండుకోవటం తినటం పడుకోవటం, వండుకోవటం తినటం పడుకోవటం. ఏమొచ్చుద్ది అమ్మ? ఏమొస్తుందంట? బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఇంకా గ్యాస్ ట్రబుల్ వస్తాయి, ఇంకా పని చేయకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి, చేతుల నొప్పులు వస్తాయి, ఇంకా ఎక్కడెక్కడ అన్నీ వస్తుంటాయి, ఒకదానికి ఈడితో ఒకటి. హల్లెలూయా,
బరిగొడ్ల పని ఏమి ఉండదు కాబట్టి బస్తీ వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే లేచి ఒక షెడ్డీలు వేసుకుని రోడ్డు మీద పడి ఉరుగుతూ ఉంటారు. ఏంద్ర నాయన చెమటలు కట్టిన దాకా వెళ్ళి ఎంత ఉరుగుతున్నారు, పరిగెత్తుతున్నారంటే మంచి ఆరోగ్యం రావాలంటే కష్టపడి పని చేయాలి. బరిగొడ్లు లేవు, మేము పరిగెత్తి పని చేస్తాను, మేత కోసి తీసుకొచ్చి ఇల్లు వాకులు ఓడిచి కల్లేవ చల్లి అంట్లు గడిగి యాలకి బట్టలు మొత్తం ఉతికి ఇంట్లో పని ఏమి లేకుండా 8-9 లోపల అన్ని పనులు అయిపోయి ఎరగనట్టు ఏమి లేనట్టు కూర్చుంటారు. ఎవరు కూర్చుంటారమ్మా? శారమమ్మ ఎవరు కూర్చుంటారు? పని అంతా అయిపోయిన వాళ్ళు తీరిగ్గా కూర్చుంటారు. మరి కొంతమంది అప్పుడు లేచి అంటులు బడిగేసి ఆవలెత్తా అంట 8, 9, 10 అప్పుడు మొదలు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ స్త్రీలంట సోమరోళ్ళు కాదంట, కష్టపడతారంట. ఎంత కష్టపడతారంటే రోజు షాకిరి చేస్తూ ఉంటారు కాబట్టి చేసి కానుపు టైం వచ్చింది, అమ్మాయి నొప్పులు వచ్చింది కానీ ఈ పిల్లకి కొద్దిగా మంత్రసాన్ని పిలువు అంటే ఆగు పిలిచి వస్తానని ఈ మంత్రసాన్ని తీసుకురా అని పోయిన ఆమె మంత్రసాన్ని పోనుకొని మెల్లిగా తేరుకొని ఇక్కడికి వచ్చేసరికి కానుపు పీటల మీద కానుపై కూర్చుంటుందంట. అయిపోయిందా, కనేసిందా, ఒరి ఆయనకి మంత్రసాన్ని వచ్చి బిడ్డను శుభ్రం చేసి ఆడబెట్టేస్తుంది. అదేంది అంతే. ఇశ్రాయేలీలు అంటే ఎట్టటోళ్ళంట, సోమరోళ్ళు కాదు, సురుకైన వాళ్ళు. పక్క వాళ్ళకి చెప్పండి మరి బెదర్ల సంగతి. సోమరోళ్ళ సురుకైన వాళ్ళ? బెదర్లు, ఇశ్రాయేల్ బెదర్లు ఎట్టుంటారంట అమ్మా? గట్టిగా చెప్పు. హల్లెలూయా. గుండు సూది మొదలుకొని విమానాల దాకా కనిపెట్టింది ఎవరు? ఇశ్రాయేలీలు మగపిల్లలే. పక్క వాళ్ళకి చెప్పండి, నేను ఇశ్రాయేలీడివా లేకపోతే ఇస్మాయిలీడివా అడగండి. హల్లెలూయా. వాళ్ళు కష్టపడతారు, షార్ప్ మైండ్, చెప్పనక్కర్లా. 25 సార్లు పదే మాటకి గుర్తు చేసి జ్ఞాపకం చేసి గోడుకోండి, గంటకోవటం కోడుకోండి, పాదంలో చెయ్యండి 10 సార్లు 25 సార్లు చెప్పాలా. అస్సలు నువ్వు ఇశ్రాయేలీడివేనా? ఇంకా కాల అవుదాం అనుకుంటున్నా, ఇంకా పుట్టలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏదంటారు చూడు, ఆవలెత్తి పేగులు లెక్క పెడతారే వాళ్ళు ఇశ్రాయేల్. మరి మన సంగతి ఏంది? ఎక్కడున్నాం మనం? ఆదివారం పనికి పోవద్దంటే నువ్వు అరుసుకో, చెప్పుకో, నాకేమన్నా భయమా? దేవుడు తాట తీసిందాకా, మంచం ఎక్కిచ్చిందాకా నేను ఆదివారం పనికి పోయేదే. కాకపోతే 1 గంట ఆదివారం ప్రార్థన ఉంటా, తర్వాత పోయినాక నా పని నేను పోయేది. ఎప్పుడు దాకా? దేవుడు మంచం ఎక్కిచ్చి మర్యాదగా నా మాట వింటాను ప్రభువా, ఒప్పుకుంటాను, తప్పైందయ్యా అన్నదాకా అట్టాగే పోతావా? సరే పో. నువ్వు మారావేమో, ఇశ్రాయేలీయుడిగా షార్ప్ మైండ్ కలిగి ఉన్నావేమో, వేరే వాళ్ళు నీకు చెప్పనక్కర్లేమో, 10 మందికి నువ్వే చెప్పే వ్యక్తిగా ఎదిగావేమో అనుకుంటున్నావు. అయ్యో, గలితీయులను చూసి పౌలు ఉత్తరం రాస్తా అంటాడు, అయ్యో ఇంత త్వరగా ఇంత స్పీడ్గా మీరు దుర్బోధ వేరొక బోధ కలిగి మల్లుతారని చూసి నేను ఆశ్చర్యపోతున్నా. మీరేంది, నేను బోధ చేశానే, మీకు చెప్పానే, ఇంత తొందరగా సత్యమైన దారిలో నుంచి పక్కకు పోయారేంది? హల్లెలూయా. గంటకోట స్టార్ట్ చేసింది మనం మానేసి కూర్చుంటే పక్క ప్రార్థనకి వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా కూడి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి మన సంగతి? మొదటివారు కడపటివారు అయ్యారు, కడపటివారు మొదటివారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలవాటు పడి ఆగిపోకూడదు. ఇది ఆత్మీయ జీవితం, ఇది పరలోక యాత్ర. ప్రభు దగ్గరికి వస్తున్నాడు. పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరంగా బయట ప్రపంచ దేశాల అధికారులు, నేతలు వణుకుతున్నారు. జపాన్ సంగతి ఏమైంది? ఈరోజు ఏమన్నా మళ్ళీ వార్తలు, తుఫాన్, అదే సునామీను, భూకంపం. ఈరోజు పగల ఇంకా ఏమి చూడాల, రాత్రి చూసా. ఇవాళేనంట దాదాపుగా జపాను పూర్తిగా కొట్టుకుపోయే అంత పరిస్థితి వస్తుందని
వార్తలు వస్తున్నాయి. స్టార్ట్ అయింది కొన్ని చోట్ల. ఈ మాటలు వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఒక పెద్ద పర్వతం పేలిపోయి లావా బయటికి పారుతా ఉంది, దాని పొగలు బయటికి చిమ్ముతూ ఉంటే తీసి వీడియోలో పెట్టారు. అది వాస్తవానికి ఇవాళ జరుగుద్దని చెప్పారు. రాత్రి అది ఒక పర్వతం పేలిపోయింది, భయంకరమైన భూకంపం అక్కడ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా అడ్రస్ లేకుండానే జపాన్ దేశమే తుడిచిపెట్టుకుపోవచ్చు అన్న ఆనవాళ్ళు కనపడుతున్నాయి. భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి. రాకడకు ముందు ఏదేది జరుగుతాయని ప్రభువు చెప్పాడో ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. దేశ అధిపతులు, నాయకులు గొప్ప గొప్ప వాళ్ళే వణుకుతున్నారు. ఏం జరుగుద్దో, మన దేశానికి ఏమైద్దో, మన పరిస్థితి ఎట్లా మారుద్దోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో ఈ పూట ఏమైద్దో, ఈరోజు ఏమైద్దో అట్లా జాగుతూ ఉంది. మరి మనకే భయమో లేదు, భక్తి లేదు. హల్లెలూయా. చూస్తా కూడా ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్టా, ఇంకా మార్చుకోకపోతే, మానుకోకపోతే పద్ధతులు లేదు. నిర్లక్ష్యంగా అశ్రద్ధగా దున్నపోత మీద శనుగులు పడ్డట్టు, ఏనుగు మీద, దానికి లెక్కలో కూడా ఉండదు. అట్ట మనం అంటే ఎట్టా? క్రైస్తవులో మనం దేవుని కోరిక ఏంటంటే సహవాసం కోసం ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. నేటికి దేవుని కోరిక ఆయన సన్నిధిలో కలిసి సహవాసం చేయాలని. అయితే అబ్రహాం దేవుని మాటలను లోబడేవాడిగా గ్రహించాడు. దేవుడు పిలిచి అంటున్నాడు, అబ్రహాం తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి పద అన్నాడు. ఏ దేశానికి వెళ్ళాలో చెప్పలా, ఇల్లు విడిచిపెట్టాడు, ప్రయాణం మొదలుపెట్టాడు. దారిలో కనపడి, అయ్యా ఏ ఊరు పోతున్నావు? ఏమో నాకు తెలియదు. అదే ఎక్కడికి వెళ్తున్నావు? పలానా ఊరు అని తెలియదా? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నా. ముందు తండ్రి ఇంటిని ఇడిస్తే కదా ఆయన వెళ్ళవలసిన ఊరుకు చెప్పి తీసుకెళ్ళేది. ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ముందు ఇంటిని విడిచిపెట్టాల. హల్లెలూయా. ఎంతసేపు మన కడుపు, మన ఇల్లు, మన భార్య పిల్లలు, మన కుటుంబం మందే చూసుకుంటా కూర్చుంటే పరిస్థితి ఏంటి? ముందు దేవునితో సహవాసం కావాలి. హల్లెలూయా. దేవుడు నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు, నీ సన్నిధిని ఆయన ఆశపడుతున్నాడు. మనం అబ్రహాములాగా లోబడితే ఏవైనా చెబుతాడు. అమ్మా చెప్పిన మాట వినే వాళ్ళు అయితే ఏదైనా చెబుతారు. అమ్మాయి ఆ సీపిరి తీసుకొని ఇల్లంతా ఊడు అన్నది చెప్పింది. శిరీష కూతురుని పిలిచి చెప్పింది, నేను ఓడను, నువ్వు ఊడ్చుకోపో అంటుంది ఆ పిల్ల. సరే ఏం చేస్తుంది? మళ్ళీ మరుసటి రోజు, అమ్మాయి ఈ టీ తాగిన గిన్నెలు ఇవన్నీ కప్పులే, ఈ 2 కప్పులు కడక్కరాపో అని. నేను కడగను, నువ్వు కడుక్కోపో అని అంది. 3వ రోజు శారమ్మమ్మ 3వ రోజు ఏం చేస్తుంది? సిబ్బిరేకులు 2 ఉన్నాయి, కడుక్కురా అంటదా. ఇంకా చెప్పిన సుఖం లేదులే, కడగదలే, ఈ పిల్ల చెప్పిన మాట ఎంతో అనవసరంలే. హల్లెలూయా. ఆమె కడుక్కుంటుంది. హల్లెలూయా. అబ్రహాం చెప్పిన మాట వెంటనే లోబడ్డాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టు, స్వజనాన్ని వదిలిపెట్టు, నువ్వు పద అంటే బయటకు వచ్చేసాడు. వస్తే చివరికి ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా నేనేదైనా చేస్తానా? చెయ్యను, అన్నీ ఆయనకి చెప్పే చేస్తా. భూమి మీద ఏం చెయ్యాలన్నా పర్మిషన్ కావాలంట. ఎవరికి చెప్పాలంట? ఇన్ఫర్మేషన్. ఆ సంగతి చేయబోయే సంగతి అంత ముందు అబ్రహాంకు చెప్పాలంట దేవుడు, తర్వాత పోయి చేస్తారంట. అంతేంది, అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారాడు అబ్రహాం. ఎందుకంటే చెప్పిన మాటకు విధేయత చూపుతాడు. పక్క వాళ్ళని అడగండి, కనీసం మీ ఆయన మాట కన్నా లోపడతావా? పక్కన వాళ్ళని అడగండి, మీ ఆయన చెప్పిన మాట కన్నా లోపడతావా? పోనీ మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాట అన్నా వింటావా? హల్లెలూయా. మనం దేవుని మాటకు లోపడే వాళ్ళమైతే మనుషుల మాటకు ఆటోమేటిక్గా లోపడతాం. ఏదన్నా తప్పుడు పని చేస్తే
దేవునికి విరోధంగా చేయమంటే అట్టటాటికి చెయ్యం, కానీ దేవునికి అనుకూలమైంది ఏదైనా చెప్పినప్పుడు మనం లోబడే వారిగా ఉండాలి. విధేయులైన వారికి దేవుడు విస్తరింపజేస్తాడు. అవిధేయులను ఆయన వాడుకోలేడు. ఆయన ఏ బాధ్యత అప్పగించలేడు. హల్లెలూయా. అధికారం అప్పగిస్తే కళ్ళు నెత్తికెక్కిని గర్వించి ఆయన దేవుని తర్వాత ఉన్నటువంటి స్థానంలో ఉన్న లూసిఫర్ అనే దూత తన స్థానాన్నే కోల్పోయింది. అత్యున్నత స్థితిలో నుంచి అత్యంత అడుగున పాతాళంలో ఒక మూలకి త్రోసివేయబడింది. ఎందుకంటే అవిధేయత, అహంకారం, గర్వం, తనలో పుట్టిన గర్వం వల్లనే అణగదొక్కబడింది. అట్ట కాదు, విధేయత కావాలి. దేవుని యందు భయభక్తులు కావాలి, విధేయత కావాలి. వారి దగ్గర వెళ్ళి కూర్చుని ఆయన మాట్లాడటానికి, సహవాసం చేస్తానికి ఇష్టపడతాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రా పాడైపోయింది, నాశనం చెయ్యబోతున్నా, ఏమంటావు? అట్ట కాదు ప్రభువా, 50 మంది నీతిమంతులు ఆ ఊరిలో ఉన్నారనుకో, నీతిమంతులను బట్టైనా మిగతా అనీతిమంతులను కాపాడతావా? అట్టే కాపాడతా. ఉండరేమో, తగ్గుతారేమో. ఒక 5 మంది తగ్గితే 5 మంది తగ్గినా పర్లే, కాపాడతా. పోనీ 40 మంది ఉంటే అయినా కాపాడతా. పోనీ 30 మంది ఉంటే 30 మంది ఉన్నా కాపాడతా. ఏమనుకోకపోతే ఇంకొకసారి అడుగు. 10 మంది ఉంటే 10 మంది నీతిమంతులను బట్టి ఊరు మొత్తం నాశనం చేయకుండా కాపాడతా. ఇంకా అడగటానికి మాట రాట్లా. తీరా చూస్తే అందులో 4 వ్యక్తులే ఉన్నారు. ఎవరెవరు? లోతు భార్య, 2 కూతుర్లు, అంతవరకే ఉన్నారు. వాళ్ళను మాత్రమే బయటికి తీసుకొచ్చేసి దేవదూతలు పంపించి వాళ్ళని బయటికి లాక్కొచ్చేసి సొదొమ గొమొర్రాను కాల్చి బూడిద చేసేసాడు. హల్లెలూయా. అంటే ప్రతి చిన్న విషయం దేవుడు నీతో చెప్పి నీ అనుమతి తీసుకుని నువ్వు సరే ప్రభువా అంటే చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నువ్వు ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో ఆయన స్వరం వినటానికి సమయం లేదంటున్నావుగా. పక్క వాళ్ళని అడగండి, సమయం ఇస్తున్నావా ఆయనతోటి, ఆయన స్వరం వినటానికి? మమ్మల్ని కాపాడు, మా నాన్న కాపాడు, అందరిని కాపాడు, ఆమేన్. ఒక చిన్న పిల్లను ప్రార్థన చేయమంటే ఆ పనే చేసేది. మమ్మల్ని కాపాడు, మా నాన్న కాపాడు, అందరిని కాపాడు, ఆమేన్. చింతపండు కేజీ, ఉల్లిపాయ 2 కేజీలు, అగ్గి పెట్టే ఒక పెట్టె బాక్సు, అట్టా పట్టి మొత్తం చెప్పేసి ఇంకన్నీ నువ్వు ఇచ్చుకోపో, అన్ని చిల్లర కొట్టోడికి కానీ పట్టి చెప్పినట్టు అవసరాలన్నీ వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, ఆ బర్రెని బాగు చేయి, పొలం కాపాడు, అన్ని కాపాడు, ఆమేన్ అంటూ కళ్ళు తెరిచి లేచి వెళ్ళిపోవటమే. మరి అవి ఇచ్చేదాకన్నా పట్టి చెప్పాము, చదివాం కదా, ఆ చింతపండు ఉల్లిపాయలు చెప్పిన పట్టి అంతా పొట్లం కట్టి ఇచ్చేదాకన్నా కూర్చోకుండా ఆయన ఇంటికి పోతే ఆయన మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడా? హల్లెలూయా. పట్టును 10 నిమిషాలన్నా కూర్చుని ఏం చెబుతాడో వినద్దో. నువ్వు చెప్పితే తీరిక కూర్చుని ఈయన అంత తీరిక నాకు లేదు. నేను చెప్పేదేదో ఈయను, నువ్వే చేసుకో. జీతగాడిలాగా, కూలోడిలాగా, ఇంకా ఏమంటారు, ఒక చెవిలో పని చేసేవాడు వచ్చాడు కాబట్టి అరే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే. ఈ చివరి నుంచి ఈ మును బోరికి కలుపు ఆ చివరి దాకా తీసుకో, పొదుగుకి నాకు ఇంటికి పో, అంతే. కాదండి, అట్ట కాదు, ఈ మూల కాకుండా ఆ మూల నుంచి అటు దిద్దే బాగుంటుందేమో మొదలుపెట్టి అట్లా లైన్గా వచ్చుది. అరొకటి నేను చెప్పినట్టు ఈను, దేవుడా నువ్వు కూడా నేను చెప్పినట్టే ఈను. అందరిని దీవించు, నాకు టైం లేదు. నువ్వు చెప్పేదంతా ఇంత నీ సోదంతా నేను ఇంత ఆడకూర్చునేది. నాకు చేలో పని ఉంది, ఇంట్లో పని ఉంది, పిల్లల పని ఉంది, ఇంకా పెండులు స్నేహితుల దినాలు, తద్దినాలు, అయ్యేంటేంటో ఫంక్షన్లు అన్నీ ఉంటాయి. పోవద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి. కానీ నువ్వు చెప్పిన సోదంతా ఎవడు ఉంటాడు?
కూర్చొని తీరుగా కూర్చొని వినటానికి కుదరదు. అక్కడ అన్నవాళ్ళు అక్కవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి అవసరం కాబట్టి కట్టి పుల్లన్నీ మోసుకొచ్చి ఆడ వేసుకున్నారు. వాళ్ళతో పాటు అయ్యా మనమే కదా తినేది, మనకు కదా అన్నం వండి పెట్టేది, ఆ కట్టి పుల్లలు మా అందరికీ అవసరం కదా అనుకున్న వాళ్ళు ఆలోచించుకుని హడావుడికి వచ్చారు. తీసుకొచ్చి అక్కడ వేసారు. వాళ్ళు చేసుకుంటారు. మాకేం పని? మాకు చాలా పనులు ఉన్నాయి, విస్తారమైన మాత్రం పనులు ఉన్నాయి, మేము పోం. హల్లెలూయా. అది ఆ కట్టె పుల్లలతో అన్నం వండితే ఎవరు, నువ్వు నేనైనా తినేది? ఎవరన్నా పొరుగురు వాళ్ళు, బయట వాళ్ళు ఎవరన్నా పాత రాని వాళ్ళు వచ్చి తినిపోతారా? మరి మనం తినేటప్పుడు మనకి చేయటం ధర్మమేనా, న్యాయమేనా, అవసరమేనా? పక్క వాళ్ళు అడగండి. ఒక్క పూటన్న కట్టె పొలాలకు వెళ్ళావా? వెళ్ళకపోతే బయట ఉన్నాయి ఆఖరి అవకాశం, తల పొల తీసుకెళ్ళి ఆడ బేర్చండి, అయిపోతుంది. ఇంక ఈరోజుతో పొలాల పని 1 సంవత్సరం దాకా సరిపోయేటట్టుగా ఉన్నాయి. మీలో కొంతమంది ఈ వారం పాటు పని చేశారు, వాళ్ళ చేతులు ముళ్ళే గుచ్చుకున్నాయైనా, కట్లే గీరకపోయినాయైనా, నెత్తులే కానీ అని ఎంత కష్టపడ్డారు మీ అందరి కోసం. మరి కనీసం చివరిలో ఒక్క పూట వెళ్ళని వాళ్ళందరూ ముందు వెళ్ళి కట్టెలన్నీ ఆడ బేర్చేయండి తొందరగా, ఆఖరి ఛాన్స్ పొలాల్లో పని విషయంలో. హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుడు మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు, మనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అబ్రహాం విధేయత చూపించాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టంటే విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు కానీ విడిచిపెట్టాడు, లోపడ్డాడు. విశ్వాసులకు ఆయన తండ్రిగా చేసి నిలబెట్టాడు. నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. తర్వాత మనల్ని కూడా ప్రభు అదే అంటున్నాడు, ఇక మీదట మిమ్మల్ని ఏమంటాను, దాసులు దాసీలు అనకుండా నా స్నేహితులు అని పిలుచుకుంటాను అంటాడు. నా స్నేహితులని మీకు పేరు పెడతాను. హల్లెలూయా. అవును, దేవుని స్నేహం మనకు చాలా అవసరం. సహవాసం ఆయనతోటి కావాలి. నాకు తీరిక లేదు, పనికి వెళ్తేనే బువ్వ, లేకపోతే గతి లేదు, బువ్వ లేదు, ఇంట్లో బియ్యం లేవు, పనికి పోవాలి. పర్వాలేదు, నువ్వు కూర్చునే ప్రార్థన చేయనక్కర్లా, పనికి వెళ్ళు. పని చేస్తూ కూడా ప్రార్థన చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ఒక పక్క ఎవరన్నా ఫోన్ వచ్చి మాట్లాడుతుంది అనుకో, ఏమా శారమ్మ తల్లి నీకు ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి? చుట్టాల కాడ నుంచి ఫోన్ వచ్చి, మీ తమ్ముడే ఫోన్ చేశాడు. తమ్ముడు ఫోన్ చేస్తే మాట్లాడుతాను, హలో సరేలే అట్టాగే సరే అంటుంటే, అంతలేక వచ్చి అభిలాష్ వచ్చాడు, మనవడు వచ్చి, అమ్మమ్మ మరే అది ఎక్కడ పెట్టావు? పెరుగు అన్నం తింటా కానీ పెరుగు ఆడబెట్టి, అరే నోరు మూసుకో, అర్రమ్మక నేను ఫోన్లో మాట్లాడుతుంటే పెరుగు ఆడబెట్టావు, అర్రబాకరా, నేను ఫోన్లో మాట్లాడుతున్నా, 2 పక్కలు ఎట్ట మాట్లాడతా? మా తమ్ముడితోటి మాట్లాడుతున్నా, చేకి చానాలట మా తమ్ముడు చేశాడు ఫోను, అంతే కదా. ఇద్దరితో మాట్లాడతా, అటు మాట్లాడి ఇటు మాట్లాడి కుదురుద్దా? కుదరదు. ఆ ఫోన్ అన్న ఆపాలా, లేకపోతే ఈ పిల్లడితో మాట్లాడటం అన్న ఆపాలా, అంతే కదా. మరి దేవునితో మాట్లాడుతూ ఉన్నామనుకో, మధ్యలో సుందరమ్మ వచ్చింది, శారమ్మక్కాయ అంటే, అరమ్మకమ్మ ఉండు, ఆగు కొద్దిగా ఆగు, నేను తర్వాత నీతో మాట్లాడతాను, నేను ఫోన్లో మాట్లాడతాను, అంతే కదా. అవునా కాదా? చెప్పదో. 2 పక్కలు అటొక మాట ఇటొక మాట్లాడతావా? ఏం సుందరమ్మా, వల్పర్లు వెళ్తున్నావా? తోడుకు నన్ను ఆడదాకా రమ్మంటావా? వస్తానులే, కూర్చో కాసేపు మంచిది. హలో, ఏం సంగతులే? కూతురు కన్నదా? మనోడు బాగున్నాడు? ఆగు. ఏం సుందరమ్మా, ఏమేం కొనాలి? చీరలు కొంటావా లేకపోతే సరుకులు తీసుకో? నాకు వలపర్లు పోతుంది. ఆగు సగంలో ఆపి, ఏం సంగతులు ఏంటన్నాయి? తిన్నారా మీరు ఇంతకీ లేదా? హల్లెలూయా. అటొక మాట ఇటొక మాట కుదురుద్దమ్మా? కుదరదు. హల్లెలూయా. లోకముతోనూ దేవునితోనూ స్నేహం సహవాసం చేస్తానికి కుదురుతుందా? ఇద్దరు ఇళ్ళకి ఒకడే యజమానికి, ఇద్దరు యజమానులకు ఇద్దరా ఒకడే జీతగాడ పని చేస్తానికి కుదురుద్దయ్యా? కుదరదు. ఈయన పేడకాలు ఎత్తుదు రమ్మంటున్నాడు, సరే ఉండు అని చెప్పి ఆయనకి చెప్పి పేడకాలు తీస్తానే ఉన్నావు, సగం అయిందో కాలేదో. అరే ఎద్దులకి నీళ్ళు పెట్టావా? ఎద్దులకు నీళ్ళు పెట్టిపోదురా అని ఆయన పిలుస్తున్నాడు. అటు ఆ ఎద్దుల సంగతిని చూడాలా, ఇవాడ ఈ పేడ కసు అని చూడాలా? ఆ ఎద్దులకి నీళ్ళు పెడతానే ఉన్నాడు, అంతలోకి ఈయనకి ఏకేస్తాడు, ఏమరా మేత కోసుకొచ్చావా? మర్యాదకు పోయి ముందు మేత కోసుకురా పో అంటాడు.
హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇద్దరికి ఒకడే జీతగాడంటే కుదురుద్దా? దేవుణ్ణన్నా సంతోష పెడతావు, లేదా దెయ్యాన్నన్నా సంతోష పెడతాం. అంతేగాని ఇద్దరిని ఒకేసారి సంతోష పెట్టడం అంటే కుదరదు. మరి ఏం చేయాలా? అందుకే కదా దేవుడు అంటాడు, తల్లిని తండ్రిని విడిచి ఏం చేయాలంట? తన భార్యని హత్తుకొని ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏమో తల్లి తండ్రి ఇష్టం ఒకటి, భార్య ఇష్టం మరొకటి. ఇద్దరిని సంతోష పెట్టాలంటే కుదురుద్దా? ఈ పెళ్ళికొడుక్కి ఏమ్మా కుదురుద్దా? అమ్మ నాన్నని కష్టపెట్టకూడదు, వాళ్ళని సంతోష పెట్టాలి, ఇటు భార్యని సంతోష పెట్టాలి. భార్య ఇష్టమే ఒక రకంగా ఉందంటది, తల్లిదండ్రి ఇష్టమే ఇంకొక రకంగా ఉంటుంది. ఇద్దరిది వేరు రూట్లుగా ఉన్నాయి. ఇద్దరిని సంతోష పెట్టడానికి వీలైద్దా? అయ్యా బెదర్లు చెప్పాలి. ఇద్దరిని సంతోష పెడతాం కుదురుద్దా? భార్య అంటది మొక్కజొన్న వేద్దాంలే ఈ సంవత్సరం అంటది. వాళ్ళ అమ్మ అంటది ఒరేయ్ ఈ సంవత్సరం ఒరేయిరా, వడ్లు ఎత్తే తినటానికి పనికొస్తాయిరా, మొక్కజొన్నలు ఏముంది అమ్ముకుంటాం, తిండి గింజలన్నా కావద్దు, వరి నాటరా బాబు అంటది తల్లి. భార్య అంటది మొక్కజొన్న నాటవయ్యా నోరు మూసుకుని అంటది. ఇప్పుడు ఎట్టగాని ఊరేగాల, ఎవరి ఆశ తీర్చాల? ఉన్నది ఒక సేను. హల్లెలూయా. ఆ మాట ఇంటి ఏం కోపం వచ్చేది, ఏం మాట ఇంటి ఆయన ఎట్ట చెయ్యాల? హల్లెలూయా. ఇందులో ఎవరినో ఒకరిని కష్టపెట్టాల్సి వచ్చుద్ది, ఒకరిని పక్క వాళ్ళని అడగండి. దేవుణ్ణి కష్టపెడతావా, దెయ్యాన్ని కష్టపెడతావా? ఎవరిష్ట ప్రకారం నీ యాత్ర సాగుతుంది చూడు. హల్లెలూయా. చల్లబోట సాయంత్రం ఆత్మీయ యాత్ర సాగుతుంది. హల్లెలూయా. దేవునితో సహవాసం, స్నేహం, మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ సహవాసం సాగిపోతూ ఉంది. బాగానే ఉంది. ఈ ముచ్చట బాగా ఉంది, కానీ ఒకళ్ళకి మాత్రమే బాధగా ఉంది. ఎవరికి? సాతానికి బాధ కలుగుతుంది. కాపురం చక్కగా సాగిపోతుంది, ఆత్మీయంగా సమాధానంగా దేవుడు వస్తున్నాడు. పరిగెత్తుకుంటా ఆ తోడ మీద ఒకళ్ళు, ఈ తోడ మీద ఒకళ్ళు, అవ్వాదం వెళ్ళి ముక్కు గిల్లుతా, మూత గిల్లుతా, బుగ్గలాగుతా దేవుని ఒడిలో సన్నిహిత సంబంధం, చక్కటి ఆత్మీయ యాత్ర సాగుతుంది. ఒక్కడికి మాత్రమే బాధగా ఉంది. ఎవరికి బాధగా ఉంది? సాతానికి బాధగా ఉంది. వాడికి తలనొప్పిగా ఉంది, వాడికి కోపం వస్తుంది. ఏం చేయాలని ప్లాన్లు గీస్తున్నాడు, మాస్టర్ ప్లాన్లు, షార్ట్ ప్లాన్లు గీస్తున్నాడు. ప్లాన్లు గీసి 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 చివరికి ఏం చేశాడు? ఇంక ఇదే సూత్రం అని చెప్పేసేసి దేవుడు వద్దన్న చెట్టు మీద పాము రూపంలో వెళ్ళి కూర్చున్నాడు. కొమ్మ కిందకు వంచి కేకేస్తా ఉన్నాడు. హలో హలో హలో, నిన్నే ఎవరు పిలుస్తున్నారు? ఒంటరిగా దొరికావు కాబట్టి రా, మాట చెబుతానని చెప్పి రా. ఆయన నిజమే, కానీ దేవుడు అసలు ఈ మాట చెప్పింది నిజమేనా? తినొద్దన్నాడా? అవును తినొద్దన్నా. తినటమే కాదు, అసలు ముట్టను కూడా ముట్టొద్దు అన్నాడు. భలేదు అనివి కదా, ఈ పండుగని తిన్నావంటే నువ్వు దేవుడు అంత దానివి, దేవతవి అయిపోతావు. అమ్మో నేను దేవతను అవుతానా? దేవుడు కుళ్ళిపోతాడు. నువ్వు దేవత అవటం ఆయనకి ఇష్టం లేక వద్దని చెప్పాడు. నీకెందుకు ఇది తిను, నువ్వు అసలు సావనే సావు అన్నాడు. ఆ దేవుడు సత్తాడని చెప్పాడే, నువ్వు అసలు సావు, కావాలంటే తిని చూడు. అందువల్ల ఎత్తుకొని నీకెందుకు, నేను ఒత్తుతాగా, కిందకి కొమ్మని దించుతానుగా, పైకెక్కి తొక్కి కోతిలాగా ఊపుతావు, కాళ్ళు ఉండేవి శరమవు. మంచిలు తాగిరాపో, పోయిరాపో. హల్లెలూయా. పగలంతా పని చేసి రాత్రి అంతా పని చేసి చాకిరి చేసినట్టు అన్న. నిలబడట అయితే ఇక్కడ నిలబడదాం. నిలబడి నిద్రపో, నిన్ను ఊరేమనరా?
హల్లెలూయా. సహవాసం, ఈ సహవాసం చాలా ముఖ్యమైనది. దేవునితో సహవాసం. శత్రువు సాతానికి ఇష్టం లేదు. ఎట్టన్నా కానీ వాక్యం వింటే నువ్వు మొదలు పెడతావేమో, ఆయన సహవాసంలో సన్నిధిలో గడుపుతావేమో, వినకుండా ఎట్టన్నా చెయ్యాలని వాడు పంతం కట్టుకొని ఇటు పోదామరా కళ్ళు మొయ్యి జో 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 అని జో కొడుతున్నాడు. వాడి మాట వినగాకు. ఆమేన్. రమ్మని పిలిచి దేవుడు చెప్పింది అబద్ధం అంటున్నాడు. ఈ పండు తింటే సావనే సావరు అంటున్నాడు. మొత్తానికి ఎట్టకేలకు పండు తినిపిచ్చేసాడు. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే మా ఆయనకేం తెలీదు, తిక్కలాడు, ఆయనకేం తెలుసు. ఏందో సంగతి ఏందో నాకు చెప్పు, పొలం కొనాలా, కొంట, నేనే కొంట, చెప్పు, ఎంత చెబుతున్నావు, ఏం చెబుతున్నావు ఏందని చెప్పి అంత పెత్తనం అంతా ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు. ఏం కూడా ఆ పనే చేసింది. ఇంటికాడ భర్త ఉన్నాడు కదా, ఆ మనిషి లేపి ఏమయ్యా అక్కడ ఏందో ఒక ఆమె వచ్చి చెట్టు వంచి కాయ తిను అంటుంది, మనం సావమంట, దేవతలంత టోలం దేవతలం అయిపోతామంట, ఏంది మరి చివరకాయ తినొద్దామా, దేవతలం ఇద్దరు, నువ్వు దేవుడు నేను దేవతను అవుతాము, పోయొద్దామా అని అడగొద్దు. అవన్నీ ఎందుకులే, తిక్కలాడు, ఆడికేం తెలుసు, ఆయనకేం తెలీదు, నాకు మొత్తం తెలుసు. ఆయన దాకెందుకులే, నేను చెప్పినట్టు వింటాడు మా ఆయన. నేను ఏం చెబితే అంతే. ఏం చేస్తావు, చెప్పిన మాట వినకపోతే ఎండ కడతా, మాటిని తట్టు మర్యాదగా దారికి నేను తెస్తా, నాకు అంతా తెలుసు ట్రిక్కులన్నీ. నేను ఆయనకి నేనే చెబుతాలే ఇటీ అని కాయ తినేసింది, తీసుకొచ్చేసి అయ్యగారికి ఇచ్చింది. హల్లెలూయా. ఏంటమ్మా ఎక్కడ తెచ్చావు, ఏంది దీని సంగతి ఏంది, వెనక ముందు అడగద్దు. పాపం మా అమాయకుడు బెదరం, ఎక్కడ కోసుకొచ్చావు, ఏ చెట్టుని తెచ్చావు, ఎట్లా సంగతి ఏంది అని అడగకుండా ఆమె ప్రేమతోటి ఏమో అలిగితే అన్నం వండదేమోనని, సరే నోరు తెరిచి నేను పెట్టింది తింటావా, తింటా, అది ఏదైనా తింటావా, తింటా, ప్రేమ ఉందా నా మీద, ఎందుకు లేదు గంపెడ ప్రేమ, కళ్ళు మూసుకొని నోరు తెరు నోట్లో పెట్టేసి నవ్వులో మింగేసి అంత తినేసేసాడు. అయిపోయి కళ్ళు తెరిచి ఇటు చూస్తే ఇదేం గొడ్డలు ఇవేంది నాకు. హల్లెలూయా. ఈలోపు దేవుడు రానే వచ్చాడు, సహవాసానికి వచ్చిన దేవుడు. ఆదామా అంటే పలకట్ల, మళ్ళీ ఆదామా, అయ్యో నువ్వు పిలిచినప్పుడే నేను దిగంబరిగా ఉన్నా, బట్టలు లేవు, అందుకని ఎదురుగా రావటానికి సిగ్గుపడి చోటను దాక్కున్నా. ఎవరు చెప్పారు నీకు, వద్దన్న పండు ఏమన్నా తిన్నావా, నేను కాదు, తప్పు నాదేం లేదు, ఆమెదే. హల్లెలూయా. తిన్నది ఈయనేనా, అవును, తప్పంతా ఆమెదేనంట, ఆమె మీద మోపుతున్నాడు నేరం. హల్లెలూయా. తినేటప్పుడు అడగద్దు ఏంటిది, ఎక్కడ, ఏంది సంగతి అని, ఆలోచన లేదు, ఏం లేదు. ఏందంటారు, గుడ్డి ప్రేమ. ప్రేమ ఉండొచ్చు కానీ మరీ అంత గుడ్డి ప్రేమ అయితే ఎట్టా, ఎక్కడ తెచ్చావు, ఏం చేస్తున్నావు, ఎక్కడిది, ఏంటి, దీని సంగతి ఏంది, దేవుడు తినొద్దు అన్నీ తినండి కానీ ఇది ఒకటి తినొద్దు అన్నాడు కదా. ఒకవేళ ఆమె ఏమైనా తెచ్చిందేమో ఏంటో కనుక్కోవద్దు, విచారించకుండా, ఆలోచించకుండా, పట్టించుకోకుండా, పర్వాలేదు నా భార్య మంచిదే చేసిద్దిలే అనుకోండి, నమ్మాడు, మోసపోయాడు. తీరా చూస్తే తప్పు పాముది అంటున్నాడు. ఏమ్మా ఎందుకు చేసావంటే నాదేం తప్పులేదు, అలా పాముదే అంటాను. అంటే మొదటి నుంచి స్టార్ట్ అయింది ఏదంటే తప్పును నిటారుగా ఏకాఏకిగా ఏమంటారు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఒప్పుకునేది మొదటి నుంచి కూడా లేకుండా పోయింది. పక్క వాళ్ళ మీదకి నెట్టేయటమే. తిని తుడిచికి మూడు తుడుచుకుని నాకేం తెలుసు, ఆమె పెడితే నేను తిన్నా. హల్లెలూయా. ఏమ్మా నువ్వు తిన్నావంటే నా తప్పే లేదు ప్రభువా, అలా పాముదే తప్పు. హల్లెలూయా. కాదు, తప్పును ఒప్పుకుంటే క్షమించేవాడే, క్షమించే దేవుడు. తప్పుని ఒప్పుకోవటం చాలామందికి కష్టంగా ఉంటుంది. లేదు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం. సరే పొరపాటు ఏదో జరిగిపోయింది, తప్పేదో దొల్లిపోయింది,
తప్పుని ఒప్పుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన సహవాసానికి వస్తున్నా అంటున్నాడు. సహవాసం కావాలి. దేవుడు మనల్ని పిలిచింది ఆయనతో సహవాసం చేస్తానికి. దేవునితోటి సహవాసం కావాలంటే నువ్వే పని చేస్తున్నా ఆయనతో సహవాసం చెయ్యొచ్చు. హల్లెలూయా. పని చేస్తూనే ఉండు. పక్క వాళ్ళతోటి ఏమ్మా కలుపా నాటో పనికి వెళ్ళాం, కలిపేది ఎత్తున్నాం. పక్క ఎవరో ముచ్చట పెట్టారు, సీరియల్ చూసావా, భలేగా ఉన్నాయి. ఆమెతో ముచ్చట పెట్టుకుంటే సీరియల్ మొత్తం చదివి వినిపించుద్ది. రాత్రి అన్న సీరియల్ అంతా చెప్తూ ఉంటుంది. నాకు సీరియల్ అక్కర్లేదులే, కానీ నువ్వు గమ్ముకొచ్చు, నేను ప్రార్థన చేసుకుంటా, మిరపకాయ కోసుకుంటా పోతా. కళ్ళు తెరిచి మోకరించి మోకలు లేకుండా అట్ట. అవును, కళ్ళు తెరిచే మిరకాయలు కోస్తానే ఆయనతో సహవాసం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మాట్లాడుకుంటూనే ఉండాలి. మనసులో ప్రార్థన సాగుతూనే ఉంటుంది, మిరగాయల కోత సాగుతూనే ఉంటుంటుంది. హల్లెలూయా. ఈ పక్క మొదలుపెట్టి ఎన్నిసార్లు గదిలిచ్చిన స్టోరీ చెబుదాం, రాత్రి విన్న సీరియల్స్ వివరిద్దామని అంటే సోటి ఇట్లా అబ్బో ఏం పక్కన మునుము పడితే మనకి సాగదు. పని సాగాలంటే ఏదో ముచ్చట ఉండాలిగా. ఏ ముచ్చటకి సోటి ఇట్లేదు. రేపు నుంచి ఏం పక్క నేను మునుము పట్టను, నువ్వెవరని మీరు పోండి, నేను ఆ ధరిన అమ్మే నువ్వైతే బాగా వింటావు, నేను చెప్పిందంతా కొడతా ఉంటావు, కానీ మన ఇద్దరు మునుము ఇటు పడతారా అని వాళ్ళు పక్కకు పోతారు. దుష్టుడు తరంకుండానే పారిపోతాడు. అయితే మరి మనం ఏం చేయాలి? మన పని మనం చేసుకుంటూ పోవటమే. నువ్వు ఏ పని అన్నా చెయ్యి, పనిలో ఉండు, కానీ ప్రభుతో సహవాసం చెయ్యాలి. ఆమేన్. నువ్వు ఏ పని చేస్తున్నా నీ ధ్యానం అంతా, ధ్యాస అంతా దేవుని మీదే ఉండాలి. ఆయనతోటి సహవాసం చేస్తూ ఉంటుంటే ఎక్కువ సమయం ఆయనతోటి బంధాన్ని కలిగి ఆయన చేసిన మేళ్ళన్నీ తలపోసుకొని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పనిలో సాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? చూసావా, నా బిడ్డ ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారో, నా బిడ్డకి ఇంకొక మేలు చేయాలని దేవుడు అవకాశాన్ని కనిపెట్టి ఉంటాడు. ఒడ్డెక్కేసరికి నీకు ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. అవసరమైంది ఏదో, అడుగుతుందేదో రెడీగా ఉంచుతాడు. ఆమేన్. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఎవరికిస్తాడు అని అంటే, ఎవరైతే ఆయన నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో, ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకే దేవుడు ఏ సమయానికి ఏది కావాలో ఆ సమయానికి అందిస్తాడు. ఆమేన్. కృతజ్ఞత కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కదా, ఏమని? కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, మరి ఏదైనా కూడా క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను వేరు చెయ్యజాలదు. కరువు వచ్చింది కదా, కరువు వచ్చినా పర్వాలా, కరువు ఓడిపోద్ది. కరువు వచ్చినా నిన్ను దేవుని ప్రేమలో నుంచి వేరు చేయాలని కరువే వచ్చినా అదే ఓడిపోద్ది, నీవే గెలుస్తావు. ఆమేన్. ఎందుకంటే దేవుని ప్రేమ అంత గాఢంగా ఉంది కనుక ఎప్పుడు దేవుడు చేసిన మేలు పక్క వాళ్ళతో పంచుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ పాటి దాన్ని, నేను ఏ పాటి వాడిని, ఎక్కడి నుంచి దేవుడు ఇక్కడికి తెచ్చాడని ఒక్కొక్కటి మేలు, ఒక్కొక్క మేలు దేవుడు చేసిన మేలులన్నీ పక్క వాళ్ళతోటి సాక్ష్యం చెబుతున్నావు. మిరపకాయ కోత పని సాగుతానే ఉంది. ఆలకించే పక్క వ్యక్తికి నేనేదో శాస్త్రం చెబుతాను, కథ చెబుతానంటే, సీరియల్ అన్న చెబుతానంటే వద్దులే, నేను చెప్పేది దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఒకప్పుడు బాగలేదు, జ్వరం వస్తే ప్రార్థన చేశా, తగ్గిపోయింది. హల్లెలూయా. ఒకప్పుడు గతి లేదు, బోకే లేదు, బోకలేని నాకు ఎకరం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. పిల్లలు లేరు, సంతానం కోసం ఏడ్చి ప్రార్థన చేస్తే
పిల్లల్ని ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, బండి ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్కటి చేసిన మేలులన్నీ పక్క వ్యక్తికి సాక్ష్య రూపంగా చెబుతూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకొక మేలు కోసం ఎతుకుతాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. కరువు వచ్చినా ఓడిపోవాలా. హల్లెలూయా. దేవుని ప్రేమ నుంచి నిన్ను వేరు చేయాలని ఖడ్గమే వచ్చినా, అంటే చంపేస్తానని ఖడ్గమే వచ్చినా అదే ఓడిపోవాలి, నువ్వే గెలవాలా. హల్లెలూయా. కరువే వచ్చినా, ఖడ్గమే వచ్చినా, వస్త్రహీనతే వచ్చిన, బట్టలు లేని స్థితి వచ్చింది, అయినా పర్వాలేదు. హల్లెలూయా. ఏమీ లేకుండా సర్వాన్ని కోల్పోయినా, ఎవరు పట్టించుకోకుండా ఒంటరిగా అనాదిగా నిన్ను విడిచిపెట్టేసిన, ఎవరు లేకపోయినా పర్వాలా, నాకు యేసయ్య ఉన్నాడు చాలు. హల్లెలూయా. ఆయనతో మాట్లాడుతూ ఆయన గురించే ధ్యాస చేస్తూ ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెప్తూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టిపోడు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడా? లేకపోతే ఏం దేవుడులే, ఏం మేలు చేశాడు అనే వాళ్ళ కాడ ఉంటాడా? ఎవరి కాడ ఉంటాడు? చూడండి, యెషయా గ్రంథం 57 అధ్యాయం 15వ వచనం చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనస్సు కలవారి యొద్దను నివసించుచున్నాను. చాలు. వినయం కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడు. 2, దీన మనస్సు కలిగిన వారి యొద్ద దేవుడు ఉంటాడు. హల్లెలూయా. వినయం కలిగిన వారంటే చెప్పిన మాట వెంటనే లోబడతారే, వాళ్ళ దగ్గర ఉంటాడు దేవుడు. ఆమేన్. 2వది దీన మనస్సు అంటే గర్విష్ఠులు కారు వీళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాడు. గర్విష్ఠులకు దేవుడు విరోధి అయిపోతాడు, దేవుడు వెదిరిస్తాడు. గర్వం ఏ కోశాన కనపడినా దేవుడు వాళ్ళ పక్షాన ఉండడు, వాళ్ళకి విరోధి అయిపోతాడు. అందుకని గర్వం లేని దీన మనసు కలిగి ఉంటే, వినయం కలిగి మనం ఉంటే ఆయన మన దగ్గరే ఉంటాడు. హల్లెలూయా. ఏమీ లేదు కానీ దేవుడు ఉన్నాడు, చాలు. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. ఏమన్నా ఫలితం ఉందా? సర్వం ఉన్నాయి కానీ దేవుడు ఒక్కడే లేడు. సమస్తం కలిగి ఉండి దేవుడు ఒక్కడిని పోగొట్టుకుంటే ఫలితం ఏముంది? ఏమీ లేదు కానీ దేవుడు ఒక్కడున్నాడు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా దేవుడు ఒక్కడికి తోడుంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఆయన ఒక్కడే లేడు, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఫలితం శూన్యం. ఉన్నారు కదా చాలామంది, ఆస్తి అన్నీ ఉన్నాయి కదా, ఫలితం ఏముంది? అసలు దేవుడే లేడు. దేవుడు లేకుండా ఏం చేసుకోను? హల్లెలూయా. హల్లెలూయా. ఒక రాజు చచ్చిపోతా ఊపిరిపోయే ముందు చెప్తున్నాడు, సైనికులారా కొంతమంది నా ముందు గుంపు జనంగా ఉండండి, సత్యాక శవపెట్టిలో చేతులు 2 బయటకు కనపడి తట్టు పెట్టండి, ముందు సైన్యం ఒక గుంపు నిలబడండి, శవాన్ని మోసుకెళ్తా ముందు గుంపు ఏమంటారు? ముందు గుంపు వాళ్ళు ఏమంటారంటే ద గ్రేట్ అలెగ్జాండర్, ఘనత వహించిన అలెగ్జాండర్ గారు అనండి. వెనక వచ్చే గుంపు వాళ్ళు ఏమంటారు? ఒట్టి చేతులతోటే వచ్చాడు, ఒట్టి చేతులతోటే పోతున్నాడు, ఏం ఎత్తకెళ్తలేదు అనండి. అట్లా చెప్పే చచ్చిపోయాడు. అట్నే చేశారు కూడా. ఎందుకంటే ఆయన ప్రపంచం మొత్తాన్ని జయించాడు. అలెగ్జాండర్ అన్ని దేశాల్లో జయించాడు. అంత గొప్ప సైన్యం, అంత గొప్ప
ఆస్తులు అన్నీ ఉన్నాయి, సర్వాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆయన ఒట్టి చేతులతో వెళ్తున్నాడని చెప్పించాడు. అంటే నేనేం ఎత్తకెళ్తలేదు, ఇంత సంపాదించి కూడా ఒట్టి చేతులతోటే పోతున్నానని అట్లా చెప్పించాడు. అదే జరిగింది అక్కడ. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నువ్వు ఏమన్నా 4 శవర్లు ఎత్తకెళ్తావా, 4 రూపాయలు ఎత్తుకుని పోతావా, ఒట్టి చేతులతోటే పోతావా? పోయేటప్పుడు, గుంటకు పోయేటప్పుడు, ఊరికి పోయేటప్పుడు కాదు. ఏమన్నా ఎత్తకెళ్తావా? నువ్వు ఆశ కలిగి ఎత్తకెళ్తాను అని అన్న ఊరుకోరు. హల్లెలూయా. ముసలాంకి ముక్కు పేస్తారంటే ఇష్టం అంట. కావలసిన బంగారం మొత్తం ఇచ్చాను మీకు, మనవరాలతో సహా అందరికి ఇచ్చేసి నన్ను పోయేటప్పుడు ఈ ముక్కు పేసరతోటే పారేయండి. గుంటలో పెట్టినప్పుడు ముక్కు పేసర తీగాకండి. మీకు కావలసినంత ఇచ్చాను కదా, సంపాదించాను, మొత్తం దాచుకోకుండా అందరికి ఇచ్చేశారు. ఇంకేముంది, నా ఆశ ముక్కు పేసరతోటే నన్ను బారేయండి అంటే ఊరుకమ్మో. మాకు నాయనమ్మ గుర్తు కన్నా ముక్కు పేసరు ఉండొద్దంటమ్మా అంటుంది మనవరాలు. కాదమ్మాయి, కావలసినంత ఇచ్చాను కదా, ఇంకేం ఉంచుకోకుండా అంతా ఇచ్చేసాను కదా, ఇది ఒక్కటే ఉంచు. హల్లెలూయా. ఇంకొక మనవరాలు అంటే సరే నేను చెప్పరాదు, చచ్చినాక కక్కుడలు పెట్టి కోశాను బయటికి తీస్తాం, కానీ టెట్టేస్తాం, ఊరక మట్టిపాలు చేసేది ఏంది, గుర్తుకు ఉంటుందిలే నాయనమ్మ అంటుంది. ఇంకొక పిల్ల, ఏందమ్మా ముక్కు బేసరు తీయటానికి కక్కుడలు పెట్టి కొత్తవన్నా శవాన్ని. మరి అంతే, నీకు మిగతా చాలా ఇచ్చావులే, కానీ ముక్కు బేసరి మా నాయనమ్మ తీదని చూపించుకోవటానికి నాకు గుర్తుకు ఉంటుందిలే. అది రాదమ్మా, ఎప్పుడో చిన్న పిల్లలప్పుడు అప్పుడు మా అమ్మమ్మ చేయించింది నాకు. అది అట్టాకే ముక్కునే పెట్టి నన్ను గుంటలో పెట్టండి అని ముందే కోరుకుంటుంది. ఈ పక్కన ఇంకొక మనవరాలు అంటది, అక్కాయ ఆమె ఎన్ని చెప్పినా ఎంత కానీ సరేనని చెప్పు, సచ్చినాక శవాన్ని కక్కోడలతో కోసైనా ఆ ముక్కు బేస తీసుకుందాం, కట్టేట్టు ఎవడేస్తాడు, ముక్కు శవాన్ని కోసి తెస్తామంటున్నారు కానీ వద్దులే తల్లులారా అని. అది ఎంత పీకినా రాకపోతే అది కంసాలి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసి నా ముక్కుకు మాత్రం కొయ్యి కాకండ్రా ఇచ్చేస్తా, ఇప్పుడే నేను తీసుకెళ్ళి ఇచ్చేసింది. హల్లెలూయా. మన ఎంట ఎత్తుకెళ్ళేది ఏమీ ఉండదు. ఇల్లు రాదు, పొలం రాదు, బంగారం రాదు, ఏది రాదు. మరి ఏమవుతుంది? హల్లెలూయా. దేవునితో సహవాసం చేసావే, హల్లెలూయా. ఆయనతో సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్నావే. ఎంత ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటే బతికినంతకాలం, 10 రోజులు బతుకు, 25 ఏళ్ళు బతుకు, ఎంతకాలం బతికినా ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావే, నీ సంబంధమే ఆయన నిన్ను తీసుకెళ్ళేటప్పుడు గౌరవంగా, ఘనంగా, కొట్ల కొలది పరిశుద్ధుల మధ్యలో నిన్ను తీసుకెళ్తాడు. పండగ అక్కడ జరుగుద్ది. ఆమేన్. చివరికి ఏం జరిగిందంటే సహవాసంలో సన్నిహిత బంధాన్ని పెంచుకున్నాడు. బాగా కలిసిమెలిసి దేవుడు హనోకు మంచి స్నేహితులాగా స్నేహం చేశారు. చివరికి ఈ బంధం తింపేది ఏమీ లేదు, కానీ ఈయన వస్తానన్నాడో లేకపోతే ఆయన రమ్మన్నాడో కలిసి నడిచి అట్లాగే క్షణికంలో మట్టి శరీరం మహిమ శరీరంగా మార్పు చెందింది. హానోకు దేవుడు ఆయన కొనిపోయాను కనుక ఆయన లేకపోయాను అన్నాడు, రాసి ఉంటుంది బైబిల్. దేవుడు తీసుకుని పోయాడంట హానోకుని. అంటే రోజు నీకోసం భూమి మీదకి దిగి రావాల్సి వస్తుంది. నా సింహాసనం, పరలోకం, ఆ వైభవం అంతా వదిలిపెట్టి ఎడకి రావాల్సి వస్తుంది. అక్కడే కలిసి సహవాసం చేద్దాంపా అని నేరుగా తీసుకుని పోయాడంట. హల్లెలూయా. రాళ్ళతో కొట్టి చంపుతుంటే ఆకాశం తెరవబడట నేను చూస్తున్నాను. తండ్రి కుడి పార్శ్వాన యేసు ప్రభు లేచి నిలబడి పిలుస్తాం, నేను కల్లారా చూస్తున్నానని స్టెఫెన్ అంటున్నాడు. అదేంది? స్టెఫెన్ దేవుని కోసం కొట్టబడి రక్తం కారుతూ ప్రాణం విడుస్తుంటే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన లేచి నిలబడి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని కోసం కష్టపడుతున్నావా?
రక్తం కారుస్తున్నావా, చెమట కారుతున్నావా, నిందలు మోస్తున్నావా? నిన్ను ఆహ్వానించడానికి ఆయన రెడీగా ఉంటాడు. సృష్టికర్త ఆయనే నిన్ను ఆహ్వానానికి లేచి నిలబడి రా పరలోకానికి అని పిలుస్తూ ఉంటే ఎంత ధన్యత. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఏదైనా సరే, కరువైన, కటకమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏది యేసు ప్రేమలోంచి మనల్ని. దయాళుడైన దేవానికి స్తోత్రాలు. కుమ్మరి మట్టి పాత్రకు చేసినట్లు ఇశ్రాయేలు ప్రజలారా నేను మీకు చేయలేనా అని అడుగుచున్నారు. అవును తండ్రి, పరమ కుమ్మరి అయిన దేవ, మమ్మలను యజమానుడు వాడుకొను, యజమానుని ఇంట్లో ఉండు, వెలగల పాత్రలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మలుసుమని తయారు చేసి నీ మహిమ కోసం మమ్మల్ని వాడుకోమని మేము నీ చేతిలో సమర్పించుకుంటున్నాం. మా ప్రాణాత్మ దేహాలను నీ చేతిలో ఉంచుతున్నాం. మమ్మల్ని మలచండి తండ్రి, మమ్మల్ని తయారు చేయండి దేవా. మమ్మల్ని అందరినీ ఘనమైన నీ నామ మహిమార్థం ఒక్కొక్కరిని వాడుకోమని. యజమానుని ఇంటిలో అనేక పాత్రలు కలవు. కొయ్య పాత్రలు, మట్టి పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు. అవును స్వామి, మేము సహించిన శ్రమలను బట్టి, మేము ఓర్చుకున్న కష్టాలన్నిటిని బట్టి మమ్మల్ని తగిన వెలగల పాత్రలుగా యజమానుని ఇంటిలో ఉండే వాడుకునే పాత్రలుగా, పనిముట్లుగా సిద్ధపరిచి వాడుకుని మహిమ పొందమని కుడి వచ్చిన బిడ్డలందరినీ లోటుపాట్లుంటే క్షమించి, శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, సిద్ధపరచమని, మల్చుమని, వాడుకొని మహిమ పొందమని నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలకు క్షమించండి. రేపటి పగల కోటం, రేపు రాత్రి కోటం, ఎల్లుండు ఆరాధన అంతట్లో మీ సన్నిధి తోడై నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఈ సునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.